న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరలా ఈ ఉదయకాలము దేవుని యొక్క సముఖంలో ఈ విధంగా మనం కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కీర్తనల గ్రంథం 11వ కీర్తన 7వ వచనంలో ఉన్న భాగాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ఈ యొక్క మాటలో దావీదు తన జీవితంలో చాలా కష్ట పరిస్థితుల్లో ఉండినప్పుడు ఈ యొక్క కీర్తనను రాయటం జరిగింది. ఎందుకు అంటే శత్రువులు అతన్ని చంపటానికి చాలా రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. చుట్టూ ఉన్నవాళ్ళు నీవు ఇక పర్వతాలకు పారిపో అని సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దావీదు కళ్ళు ఎటు చూశాయి అనంటే, దావీదు కళ్ళు లోకం వైపు చూడలేదు కానీ దేవుని వైపే చూశాయి. కనుక దావీదు ఈ యొక్క మాట మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిమంతులను ప్రేమించేవాడు, నీతిని ప్రేమించువాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన లోకంలో మనం చాలాసార్లు చూసినప్పుడు అన్యాయస్తులు జీవితంలో అభివృద్ధి కనబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు అన్యాయం చేసేవాడు, అవినీతి చేసేవాడే పదోన్నతి పొందినట్టుగా ఉంటుంది కళ్ళ ముందు. అంతేకాదు అబద్ధం చెప్పిన వాడే గౌరవం పొందుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మనల్ని, మన పరిస్థితులన్నిటినీ కొన్నిసార్లు దేవుడు చూస్తున్నాడా, ఒకవేళ చూడటం లేదా, నన్ను విడిచిపెట్టేసాడా అని చెప్పి మనంతటా మనమే లోపల కుములుతూ ఉంటాం. కానీ దేవుడు ప్రతినిత్యము మనల్ని చూసే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన నీతిమంతుడు అని రాయబడి ఉంది. ఆయన సమస్త భూమికి కూడా న్యాయాధిపతి. ఆయన మనం అనుభవిస్తున్న ప్రతి అన్యాయము ఆయన పుస్తకంలో రాయబడుతుంది. మనం అనుభవిస్తున్న ప్రతి న్యాయము ఆయన పుస్తకంలో రాయబడుతుంది. కనుక దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకు అనంటే ఆయన అబద్ధాన్ని అబద్ధంగానే చూపెడతాడు, ఆయన సత్యాన్ని సత్యంగానే చూపెడతాడు. అందుకనే లేఖనాల్లో ఆ యొక్క మంచి సంఘటనలను రాసి పెట్టాడు దేవుడు. అదే సమయంలో చెడు జరిగితే పాపం సంగతులను కూడా రాసిపెట్టాడు. కారణం ఏంటి అంటే ఆయన నీతిమంతుడు. నీతి అనేది యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గర ఉంది. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటి? ఆయన నీతిని ప్రేమించువాడు. కుటుంబంలో ఎక్కడైనా ఓ తండ్రి దగ్గర ఒక కుమారుడు స్కూల్లో మంచిగా చదివి ఓ ఫస్ట్ ప్రైజ్ కొడితే అప్పుడు తండ్రి ఎంతగా మెచ్చుకుంటాడో, అలానే దేవుని బిడ్డలంగా మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం మన పరిస్థితుల్లో నమ్మకంగా ప్రవర్తించగలిగితే, నీతిగా బ్రతకగలిగితే దేవుడు ఆయన యొక్క చిత్తానుసారంగా మనల్ని ప్రేమించటం అనేది చేస్తాడు. మనం చాలాసార్లు చిన్న చిన్న విషయాల్లో మనము అబద్ధికులుగా కనబడుతూ ఉంటాం. చిన్న చిన్న విషయాల్లో మనము దేవునికి వ్యతిరేక దిశలో కనబడుతూ ఉంటాం. అలాంటప్పుడు మన లోపల నీతి లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే నీతిని ప్రేమించే దేవుడు ఆయన. అంటే దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభువుల వారు ఆయన నీతిమంతుడు, అదే సమయంలో నీతిని ప్రేమించేవాడు. మన జీవితంలో మనము దేవుని యొక్క సన్నిధానంలో నీతిని కలిగి ఉండి ఎప్పుడైతే ముందుకు వెళతా ఉంటామో అప్పుడు మాత్రమే దేవుడు తన యొక్క కృపను మన పట్ల విస్తరింపజేస్తాడు. అయితే ఈ వచనంలో కింద లైన్లో ఉన్న మాట ఏమనుంది అంటే, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. యథార్థవంతులు
ఆయన ముఖ దర్శనము చేసే దేవుని యొక్క ముఖ దర్శనం చేయాలని చాలామందికి ఆశ ఉంటుంది. అయితే మన జీవితంలో మనం యథార్థతను కోల్పోకుండా మనం ఎప్పుడైతే బ్రతకగలుగుతామో అప్పుడు మాత్రమే ముఖ దర్శనం చేయగలుగుతాం. మన జీవితాల్లో ఆ యొక్క యథార్థత అనేది ఏ పాత్రల ఎంత ఎలాగా అనేది ఓసారి ఆలోచన చేయాలి. ఉద్యోగ స్థలంలో ఉన్నప్పుడైనా యథార్థత ఉండాలి, కుటుంబంలో ఉన్నప్పుడైనా యథార్థత ఉండాలి, సంఘములో ఉన్నప్పుడైనా యథార్థత ఉండాలి. కనుక మనం మన జీవితంలో దేవుని యొక్క కార్యాలను మనం గుర్తెరగాలి అంటే, ఆయన ముఖ దర్శనం చెయ్యాలి అంటే మనము యథార్థతను వదలకుండా జీవించాలి. అది యథార్థతను వదలకుండా జీవించడం యోబుకు మాత్రం సాధ్యమైంది. అయితే ఇక్కడ చెప్పబడిన మాట, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేయుదురు. ముఖ దర్శనము అనేది సన్నిధిని గుర్తు చేస్తూ ఉంది. అయితే ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూసి ఉండలేదు అన్న సంగతి 1 యోహాను పత్రికలో రాయబడి ఉంది. ఎవరైనా చూసారా అంటే ఆ యొక్క దర్శనం ద్వారా యెషయా చూశాడు, 6వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో. అదేవిధంగా యెహెజ్కేలు పుస్తకంలో కూడా రాయబడి ఉంది. అయితే నిర్గమకాండంలో మోషే దేవుని యొక్క వీపు భాగాన్ని చూశాడు కానీ ముఖ భాగాన్ని చూడలేదు. మనము మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధానంలో మన యథార్థత ఏ స్థితిలో ఉందో దానిని బట్టి దేవుడు మనకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది. అంటే ఆయన సన్నిధిని మనతో ఉంచుతాడు. ముఖ దర్శనము అంటే సన్నిధితో సమానంగా ఉంది, సన్నిధి అని చెప్పబడుతూ ఉంది. కనుక దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాలి అని అంటే మన లోపల యథార్థత ఎంత ఉంది, లేకపోతే మన జీవితంలో యథార్థత అనేది 2 నాలుకలు లేకపోవడం, మన జీవితంలో బయటికి ఒకలా లోపలికి ఒకలా ఉండటం కాకుండా అన్ని సమయాల్లో ఒకేలాగా ఉండటం అనేది ఉండాలి. మనము మన పరిస్థితుల్లో మనం 2 నాలుకల ధోరణి కలిగి ఉంటే మన లోపల యథార్థత లోపించినట్లే. యథార్థత లోపించకుండా ఉండాలి. మనము దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలుగుతాం. మనలో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధిని ఉంచాలి అని అంటే అందుకు తగిన యథార్థమైన జీవితము మన దగ్గర ఉండాలి. మనము ఎక్కడ కూడా ఎవరి మీద కూడా ఇసుక్కున్నట్టు కానీ క్షమించలేకపోవడం కానీ మన జీవితాల్లో కనబడనేకూడదు. ఎందుకు అని అంటే మన జీవితంలో మనము మన మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటుంది. మన మనస్సాక్షికి తెలుసు ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ చేయటం లేదు అనేది. మొట్టమొదటి ధర్మశాస్త్రం మన లోపల ఉన్న మనస్సాక్షి. కనుక మనము యథార్థత అనేది కలిగి ఉంటే దేవుని సన్నిధిన సంతోషించగలుగుతాం, దేవుని యొక్క దర్శనం చేయగలుగుతాం, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతాం, దేవుని యొక్క ఆత్మ కార్యాలను మన లోపల చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతిమంతుడని, ఆయన నీతిని ప్రేమించేవాడని, ఆయన ముఖ దర్శనము యథార్థవంతులకు మాత్రమే ఉంటుందని మనం ఈ మాటల ద్వారా గ్రహించగలుగుతూ ఉన్నాం. కనుక మన జీవితంలో ఆయన ముఖ దర్శనము అనగా ఆ దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి మనం సిద్ధపడిన వాళ్ళమైతే ఖచ్చితంగా మన లోపల ఈరోజు ఒకవేళ యథార్థత లేదేమో, యథార్థతను కలిగి ఉండటానికి ప్రయత్నించే. ఈరోజు ఒకవేళ మన లోపల ఆ యొక్క నీతి అనేది ఇంకా పూర్తిగా రాలేకపోతే, నీతి అనేది మన జీవితంలో మనం కలిగి ఉండటానికి యేసయ్యను ఆశ్రయించాలి. ఆయన రక్తము వలన నీతిమంతులుగా మార్చబడగలుగుతాం, విశ్వాసము వలన నీతిమంతులుగా మార్చబడగలుగుతాం. అలాగా దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతులుగా మార్చబడిన తర్వాత దేవుని చేత మనం ప్రేమించబడతాం. అన్నిటినీ మించి ఆయన సన్నిధిని అనుభవించగలుగుతాం.
దేవుడు ఈ మాటలను తన వినికిడిలో దీవించునుగాక. ఈ దినమంతా దేవుని యొక్క కృపా క్షేమం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.